హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పుదీనా రైస్ చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పుదీనా రైస్ను లంచ్ బాక్స్లోకి పెట్టడానికి చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పుదీనా రైస్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ కట్ట పుదీనాను ఒలిచి కడిగి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచు అల్లం ముక్క, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. పుదీనా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 క్యారెట్, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, క్యారెట్ను మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, క్యారెట్ కొద్దిగా వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పుదీనా పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పుదీనా బాగా వేగిపోయి ఆయిల్ సైడ్స్కి వస్తున్నప్పుడు 200 గ్రాములు ఉడికించిన రైస్ను వేసుకోవాలి. మసాలా అంతా రైస్కు పట్టేలా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మనకు పుదీనా రైస్ ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. చాలా త్వరగా చేసేసుకునే రెసిపీ. పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే పుదీనా రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.